గంగా, అది నా సొంత మనవరాలు కాకపోయినా నా సొంతం అనుకునే దాన్ని పెంచాను. నాకిక్కడ ఆస్తి కాదు ఇంపార్టెంట్, మెంటాలిటీ. దానికి అది లేదు. దాని గుణం మంచిది కాదు. అమ్మమ్మ కాదు కాబట్టి ఆస్తి కోసం నన్నే పిచ్చిదాన్ని చేసి చంపాలని చూసింది. అన్నీ మర్చిపోయావా? గుర్తున్నాయి. మరింకే దాన్ని వెనకేసుకొస్తున్నావు? డబ్బు కోసం ఎలాంటి పాపమైనా చేయడానికి వెనకాడని దాని తరఫున మాట్లాడుతున్నావు. మంచిదైతే నువ్వు చెప్పక్కర్లేదు, నేనే ఇచ్చేదాన్ని. కాదు కనుకనే ఇవ్వాలనుకోవడం లేదు. అది కాదమ్మమ్మ, ఇంకొకసారి ఇక దాని విషయంలో ఆలోచించడానికి ఏమీ లేదమ్మా. ఎన్నో అవకాశాలిచ్చి విసిగి వేసారిపోయాను. మనం అమృతం పంచాలనుకున్నా అది విషం కక్కుద్ది. విషజాతి మీద జాలి చూపించకూడదు, దూరంగానే పెట్టాలి. ఇదే మీ చివరి మాట? గంగా, అది మీ తాతలు సంపాదించిన ఆస్తి. ప్రతి పైసా సద్వినియోగమే అవ్వాలి, దుర్వినియోగం కాకూడదు. 25% అవుతోంది. దానికే నాకింకా బాధగా ఉంది. నువ్విలా మాట్లాడడం వెనక ఎవరి హస్తం ఉందో కూడా తెలుస్తోంది. అది కదమ్మమ్మ, ఈ విషయంలో నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. నన్ను గౌరవించేవాళ్లు నాకు ఎదురు చెప్పకూడదు. సరే అమ్మమ్మ, మీ ఇష్టం. అడిగినందుకు క్షమించండి. సారీ గంగా, నీ మనసును చాలా బాధ పెట్టాను. ఏం చేయను? ఈ విషయంలో కఠినంగా ఉంటే గాని నీకు న్యాయం జరగదు. నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా, నీ మంచి కోసమే. గంగా, మాట్లాడినావా అమ్మా? మంగకి ఈయనకి ఒప్పుకున్నారా? లేదమ్మా, చాలా ప్రయత్నం చేశాను, వినడం లేదు. అవునా? పాపం కదమ్మా మంగా. ఏం చేయనమ్మా, అది చేసిన పనులకే అమ్మమ్మ మనసు ఇరిగిపోయినది. ఇచ్చేదే ఎక్కువ అని తెగేసి చెప్పేసినది. అంతేలే, కోపం ఉంటాదిగా. ఆవిడ్ని తప్పుగా అనుకోవడానికి లేదు. గంగా, అలా అనేశారని వదిలేమాకమ్మా. 1కి 2 సార్లు అడిగితే ఆ యమ్మ మనసు కరగొచ్చు. ఏమంటావ్? సరే అమ్మా, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళి అడుగుతాను. అడుగమ్మా, నా కోసమైనా ఈ అమ్మ నిన్నడిగిన ఈ ఒక్క కోరిక తీర్సు. బాధపడకమ్మా, ఒప్పుకుంటారులే. నా బంగారం, నువ్వు ఒప్పించగలవు, నాకు తెలుసు. ఎల్లమ్మా, కాసేపాగి మళ్ళీ ఎల్లు. అలాగే అమ్మా. మళ్ళీ వెళ్తానందిలేమ్మా. నాకు నమ్మకం లేదు. అది వెళ్ళి అడిగినా ఆవిడదే మాట చెప్తుంది. ఇంకా ఆగను. ఆ జగదీశ్వర్ని ఇప్పుడే వెళ్ళి లేపేస్తాను. ఆవేశపడకు, వదలండి. ఎందుకు చేస్తున్నావు? వదలండి, వదలండి, వదలండి. ఇవ్వను అన్నది ఉండకూడదు. ఆవిడ లేకపోతేనే ఆస్తి నాకొస్తుంది. పిచ్చిగా మాట్లాడుకు మంగ. ఆవిడ్ని నువ్వు చంపితే గంగ నిన్ను వదిలేస్తుంది అనుకుంటున్నావా? గౌరీ మాటిని నీ తరపున వెళ్ళి ఇప్పుడు మాట్లాడినా ఆ గంగే నీకు రివర్స్ అవుతుంది. నీకు వచ్చే వాటా కూడా నీకు రానివ్వదు, జైలుకు పంపిస్తుంది. ఇక నా గత ఇంతేనా? ఇచ్చిన దాంతో సర్దుకుపోవడానికేనా ఇంత చేసింది? ఆ 25% కోసమా సిద్ధుని ట్రాప్ చేసి పెళ్లి ఆపాలని చూసింది? ఆపలేకపోయావు కదమ్మా.
హ, ఆ వెంకటగాడు నా గదిలోకి దూరిన సంగతి నాకు తెలియదు కదా సార్. ఆ సిద్ధుగాడే ఉన్నాడు అనుకుని స్ప్రే కొట్టాను, మత్తులో పడగొట్టాను. నా జీవితాన్ని ఆ సిద్ధు నాశనం చేశాడని చెబితే వాణ్ణి నాకిచ్చి పెళ్లి చేస్తారు అని, అప్పుడు వాడి ఆస్తంతా నాకొస్తుందని డ్రామా ఆడాను. కానీ అది చివరికి నా కొంపే ముంచింది. ఏమీ లేనివాడు నా మొగుడయ్యాడు. మా మధ్య ఏమీ జరగలేదని చెప్పలేని పరిస్థితుల్లో నేను మిగిలిపోయి ఉన్నాను. తెలిసిందే కదమ్మా. తెలిసి తెలియనట్టు ఈయన గారు గుచ్చినట్టు మాట్లాడుతుంటే చెప్పాలి కదా ఆంటీ. సారీ అమ్మా, సారీ. గంగ వల్ల ఇక పని అవదని తెలిసిపోయింది కదా. మా అక్క జోలికి వెళ్లకుండా ఇంకేం చేయగలవో ఆలోచించు. దానికొక్కటే మార్గం. ఏంటమ్మా అది? సిద్ధుకి వాళ్ళ నాన్నకి మధ్య గొడవలు పెట్టాలి. ఇద్దరికి మనస్పర్ధలు తేవాలి. సిద్ధుని ఇంటి నుంచి దూరంగా పంపేలా చేయాలి. అప్పుడు సిద్ధు మీదున్న కోపంతో హరినారాయణ ఆస్తినంతా వెంకట్కి రాసిస్తాడు. ఎందుకు రాస్తాడమ్మా? తండ్రి కొడుకులకి కోపం ఎన్ని రోజులుంటుంది? వెళ్ళినవాడు తిరిగి రాడా ఏంటి? అలా అయితే వాడికి రాకుండా ఈ లోకం నుంచే శాశ్వతంగా పైకి పంపించేస్తాను. తప్పదు. వాడు లేకపోతేనే కదా ఉన్న వెంకట్కి ఆస్తొస్తుంది. అతను తీసుకోడు కదమ్మా. వాణ్ణి కూడా లేపేస్తా. అప్పుడు కోడలిగా నేనేగా అంతా దక్కుతుంది. మొత్తం చుట్టేసి ఏ ఫారెన్ కో చెక్కేయడమే. నాకు కావాలనుకున్న లగ్జరీ లైఫ్ బతికేయడమే. కట్టుకున్న భర్తను కూడా చంపేస్తావా అమ్మా? వాణ్ణి భర్త అని నేనసలు అనుకుంటేగా వాణ్ణి టచ్ కూడా చేయనివ్వకుండా పంపించేస్తా. అన్నదమ్ముల్నిద్దరినీ పంపించేస్తా. ఇది ఫిక్స్. ఎంతకు తెగించాలని చూస్తున్నావే? నీ గురించా అమ్మమ్మ కాడికెళ్ళి మాట్లాడింది? ఛీ, నువ్వు మారవే, నువ్వు మారు. నిన్ను వదలను. ఇప్పుడే వెళ్ళి అమ్మమ్మకి మొత్తం చెప్తాను. నీ సంగతి తేలుతాను. వీలైనంత తొందరగా గంగ పెళ్లి చేసేసి గౌరిని గంగమ్మకు దూరంగా పెట్టాలి. లేదంటే దాని మనసు పాడు చేసేస్తుంది. అదెలాంటిదో తెలిసినా నేను చెప్తున్నా గంగ నా మాటే వింటలేదు. అంతే, అలాగే చెయ్యాలి. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. మళ్ళీ ఏమైందమ్మా? అసలు వాళ్ళ మాటలు ఎందుకు వింటావు? ఈ అమ్మమ్మ మాట మీద నీకు నమ్మకం లేదా? ఉండదమ్మమ్మా, నువ్వు చెప్పిందే నిజం. మంగ గురించి నువ్వు ఆలోచిస్తుందే నిజం. నీ ప్రకారమే నువ్వు ఉండాలి. అదే దానికి తగిన శాస్తి. జాలి అస్సలు చూపించకూడదు. గంగా, అవునమ్మమ్మా, అది ఈ జన్మకి మారదు. దాని బుద్ధి ఇంకట్టే ఉంటాది. అది ఎంత నీచంగా ఆలోచిస్తుందంటే నాతో సిద్ధు పెళ్లి జరగకూడదనే ఆ నాటకం ఆడినదంటమ్మమ్మా. దాని అసలు పథకం సిద్ధుని చేసుకోవాలని. గంగా, నువ్వు చెప్పేది
నిజమమ్మమ్మా, కానీ వెంకట్ బాబు గారు బలైపోయినారు. అంత మంచి మనిషిని బలి పశువుని చేసేసినది. అతను అని తెలియక సిద్ధునే అనుకొని అంత నిందేసినదమ్మమ్మా. నిజానికి ఆడేం జరగలేదంట. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే వెంకట్ ఏమీ మాట్లాడకపోయేసరికి నేను నోరు మెదపలేకపోయాను. ఎవరూ మాట్లాడకూడని విధంగా అదలా చిత్రీకరించినదమ్మమ్మా. దాని మాయ చేష్టలన్నీ ప్రయోగించినది. చివరికేమైంది? దేవుడు అన్నింటినీ క్షమించాడు కదా. దాని ఆగడాలకు దురాశలకు అడ్డు కట్టేసే మొగుణ్ణి ఇచ్చాడు. అందుకే అదింకా రెచ్చిపోవాలని చూస్తున్నదమ్మమ్మా. సిద్ధునే ఈడ నుంచి తప్పించి ఆస్తి కాజాలని చూస్తుంది. కుదరకపోతే సిద్ధునే అంతమొందించాలనుకుంటున్నామమ్మా. ఆ తర్వాత వెంకట్ బాబు గారిని వదిలించుకుంటదంట. గంగా, అవునమ్మమ్మా. అదా గుంపుతో మాట్లాడుతుంటే నేను విన్నాను. అందుకే నీకు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలమ్మమ్మా? సిద్ధుని బావగారిని ఎలా కాపాడుకోవాలి? అమ్మమ్మా, దాన్నే పిలిచి నిలదీసి భయపెడితే? అది బెదిరే రకం కాదు గంగమ్మ. దాని గారడి మాటలతో తప్పించుకునే ప్రయత్నమే చేస్తోంది. మనకు దాని మీద ఎంతో కొంత ప్రేమ ఉండి ఏడ్చింది కాబట్టి మనము దానిలో ఆలోచించి దాన్ని ఏమీ చెయ్యలేమమ్మా. కరెక్టే. మరి సమస్యకు పరిష్కారం ఏంటమ్మమ్మా? ఉంది. ఏంటమ్మమ్మా అది? ఏదైతే జరగకుండానే జరిగింది అని అబద్ధమాడి ఈ పెళ్లి చేసుకుందో దాన్నే ఆయుధంగా వాడదాం. శోభన కార్యక్రమం పెడదాం. అమ్మమ్మా, అది ఒప్పుకుంటదంటావా? అదెవరి ఒప్పుకోనో అనడానికి. పద్ధతులు పాటించకపోతే మహాదేవి ఊరుకోదు. నేను ఆ విధంగానే మాట్లాడతాను కదా. ఓ పిల్లోడో పుడితే అదే దారిలోకొస్తుంది. అప్పుడు ఆస్తి గురించి ఆలోచించదు, మరొకరికి కీడు చెయ్యాలని చూడదు. దాని తాళిని అదే తెంచుకోవాలని అనుకోదు కదమ్మా. మారుతుంది. దానికి మార్గం ఇదే. మరి ఇంకెందుకమ్మా ఆలస్యం? మొదలెట్టేసేయండి. దాని కుతంత్రాలకు ముక్కు తడేసేయండి. వదులుతానా? పద. ఈ రోజే జరిపించేద్దామంటారా? ఆలస్యం చేయాల్సిన అవసరం ఏముంది హరిగారు? పెళ్ళెలాగో అనుకోకుండా జరిగింది. శోభన కార్యక్రమం అయినా మనం అనుకునే జరిపిద్దాం. ఈ రోజు ఎందుకమ్మమ్మా? ఏం వద్దు. ఎందుకొద్దంటున్నావు మంగా? మీ అమ్మమ్మ గారు చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదే. ఆ, అదే కదా. నీకేమైనా కనిపిస్తోందమ్మా? అంటే అది మంగా, జరిగిందే తలుచుకుని బాధపడకూడదు. బావగారు నీ మెడలో తాళి కడితేనే కదా నీ జీవితం బాగుపడుతుంది అన్నావు. కాపురం కూడా చేస్తేనే కదా నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నావని తెలిసేది. లేదంటే అందరికీ రకరకాల అనుమానాలొస్తాయి. ఇష్టం లేకుండానే ఆయన్ని రాచి రంపాన పెట్టడానికే ఈ పెళ్లి చేసుకున్నావని అనుకుంటారు. కక్ష సాధించడానికే మనవాడావనుకుంటారు. ఏం మంగా, అలాంటిది ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదండి. మరెందుకొద్దంటున్నావు? ముహూర్తాలు చూడాలి కదా అని, వేరే ఏం లేదు. ఓర్ని, అంతేనా? ఈ రాత్రికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారమ్మా. నేను ఆల్రెడీ ఫోన్లో ఆయనతో మాట్లాడేశాను. ఫోన్లో మాట్లాడితే ఎలా అమ్మమ్మ నమ్మేది? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అలా అని కాదు. పద్ధతులు నువ్వు పెద్దగా పాటించవు కదా అని అనుకున్నాను. మా పెళ్లి ఆగాక పాటిస్తున్నారులే మంగా. మరే మనసే లేని మనుషులున్నారని తెలిసాక తప్పుతుందా? ముహూర్తం లేందే ముందుకే వెళ్లబుద్ధి కావటం లేదు. దాన్ని నమ్మే వాళ్ల కోసమైనా పాటించాల్సి వస్తుంది. ఏమో మరి, ఇక మీ ఇష్టం అండి. సర్లేండి, నేనోసారి పంతులు గారిని పిలిపించి మాట్లాడతాను. ఓ
అనుమానం ఉందన్నమాట. నాకు ఈ అనుమానం వచ్చే పంతులు గారిని ఇంటికి రమ్మన్నాను. అమ్మా వచ్చేసానండి. భలే టైమింగ్కి వచ్చారండి. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఫోన్లోనే చెప్పాను జగదీశ్వర్ గారు, మళ్ళీ ఇంటికి రమ్మన్నారేంటి? మీ నోటే ఆ మాట అందరూ వినాలని. అలాగే చెప్పేస్తా. నోటి మాటగా కాదండి, ఇద్దరు జాతకాలు సరిగ్గా చూసి చెప్పండి. సరే అలాగే చెప్తాను. జాతకాలు తెప్పించండి. కుదరకూడదు, కుదరకూడదు దేవుడా, కుదరకూడదు. ఇద్దరు జాతకాలు చూపించి పెళ్లి చేయలేదా అండి? అంటే ఏంటి పంతులు గారు, సెట్ అవ్వలేదా? అదే చెప్పేయండి, విడాకులు పుచ్చుకోవడానికి ఒక కారణం దొరుకుతుంది. అదేంటంటేనండి, వీళ్ళ జాతకాల్లో కొస మెరుపులు చాలా ఉంటాయని మాత్రం చెప్పగలను. నిదానంగా సెట్ అవుతాయిలేండి, ఇబ్బంది ఏం లేదు. మంచిది పంతులు గారు, మంచిది. ముహూర్తం గురించి కూడా మీరు చెప్పేస్తే. మీరు చెప్పినట్టే ఈ రాత్రికే మంచి ముహూర్తం 11:30 కనబడుతోందమ్మా. జరిపించేయచ్చు, ఆగనే అక్కర్లేదు. ఇంకెందుకు ఆగుతాం పంతులు గారు? ఏం మహాదేవ్ గారు? జరిపించేద్దాం జగదీశ్వరి గారు, ముహూర్తం ఉందని చెప్తున్నారు కదా. సంతోషం. అమ్మా ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళిరండి. భూషణం అక్క, పదండి పంతులు గారు. సారీ జగదీశ్వరి గారు, మీరు చెప్పినా కూడా. నేనేం ఫీల్ అవ్వలేదండి. మనకెదురైన సంఘటనలు అలాంటివి. ఇక దేంట్లోనూ డౌట్ అనేది ఉండకూడదు. ఎప్పటిదప్పుడే క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు మీ మైండ్ క్లియర్ అయినట్టేగా? పూర్తిగా. అయితే ఈ రాత్రికే మా మంగమ్మ శోభనం. మళ్ళీ ఏందే? అది మధ్యాహ్నం నుంచి ఒకటే కడుపు నొప్పిగా ఉందమ్మమ్మా. అట్టానా? దాందేముంది, విషంలో ఉండే కషాయం తాగితే చిటికలో నొప్పి కొండెక్కుద్ది. ఉండు, నానెళ్ళి ఇప్పుడే ఆకలి అట్టుకొత్తాను. నొప్పి అన్నావు కదే? ఆ నొప్పి కన్నా అబ్బా తలనొప్పి ఎక్కువగా ఉందమ్మమ్మా. అవునా? దీనికి నీకు తెలిసిన మందు లేదా గంగా? ఎందుకు లేదమ్మమ్మా, ఓ గంట తలకిందులుగా నిలబెట్టి పసరు ముక్కులో పోతే తల దాకా ఎక్కుద్ది, తలనొప్పి తగ్గుద్ది. వామ్మో, ఇది నన్ను పైకి పంపించడానికే ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. విన్నావుగా మంగా, వెళ్ళు. వద్దు. ఏంటమ్మా ప్రతిదానికి వద్దు 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 అంటున్నావు? అంటే ఆ వైద్యం నాకు అలవాటు లేదు మావయ్య గారు, ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని. ఆల్రెడీ ఒంట్లో అన్నీ పెట్టుకుని అవో చేంజ్ చేస్తాయి. చిచి, నాకే రోగాలు లేవు. అవేవో నీరసంగా ఉండి వచ్చాయి అంతే. నీరసానికి నా దగ్గర మంచి మందుండది మంగా. మునగ చెట్టు కొమ్మ తెంపి మోకాళ్ళ మీద ఒక 1000 కొడితే చాలు. ఆ దెబ్బలకి నీరసం పోతుంది. ఆకలేదు. ఏంటో సడన్ గా నీరసం పోయినట్టే అనిపిస్తుంది. అవునమ్మా. అయితే ఈ రాత్రికే ఫస్ట్ నైట్ కి సిద్ధమవు.